నమస్తే, వెల్కమ్ టు డియో న్యూస్. తిరుమల గోశాల అంశంలో టీడీపీ సవాల్ చేసి తోకముడిచింది అని చెప్పి వైసీపీ ప్రచారం చేసుకుంటుంది. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తిరుమలలో గోవులు మాడించలేదు, అది నిరూపించేందుకు ఇక్కడికి రావచ్చు అని చెప్పి సవాల్ విసిరిన నేపథ్యంలో మరి భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆ సవాల్ని స్వీకరించడం జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు మరి అక్కడ గొడవలు అవుతాయన్న ఉద్దేశంతో గోశాలకు రావచ్చు కానీ వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కొంతమందితోనే రావాలి అని చెప్పి ముందుగానే ఆదేశాలు పాస్ చేశారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా వైఎస్ఆర్సీపీ అయితే 2000 మందిని వేసుకెళ్లేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగానే ఆయన అడ్డుకున్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ దీన్ని కావాలని అడ్డుకున్నారు అని చెప్పి ఇటు రోజా గారు కావచ్చు, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, అలాగే గురుమూర్తి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు తిరుపతిలో ఏం జరిగింది, మరి ఇది ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం. నమస్తే మేడం, ఈ తిరుమల గోశాల అంశం చిలికి గాలివానగా మారుతోంది. ఎలాగైనా సరే మరి ఇది చాలా వైసీపీ రాద్ధాంతం చేయాలా అని చూస్తున్నట్టు కనిపిస్తుంది అని చెప్పి కూటమి నేతలు అంటున్నారు. సో మొత్తానికైతే మరి పల్లా శ్రీనివాస్ గారు సవాల్ విసిరారు. మరి ఆయన సవాల్ని స్వీకరించినట్టయితే మరి కొంతమందితోనే ఆయన వెళ్ళొచ్చు కదా, 2000 మందిని ఎందుకు వేసుకొని వెళ్ళడం, మళ్ళీ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ఎందుకు ప్రచారం చేయడం అని చెప్పి కూటమి నేతలు అంటూ ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూస్తే మాత్రం సవాల్ని స్వీకరించలేకపోతుంది టీడీపీ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. అసలు తిరుమల గోశాల అంశంలో ఏం జరిగిందంటారు, ఇది ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? అంటే గోశాల ఇప్పుడు గత 10 రోజులుగా ఇదే గోల్ని నడిపిస్తున్నారు కరుణాకర్ రెడ్డి. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలాగో ప్రజల్లో లేరు, వాళ్ళు ఏ రకమైన సమస్యలను పట్టుకునే పరిస్థితిలో కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సతీమణి ఏదైతే తిరుమల వెళ్ళారో, తిరుమల వెళ్ళినప్పుడు ఆవిడ ఆచరించిన విధానాలు, ఆవిడ బై బర్తే క్రిస్టియన్, అలాంటి ఆవిడ అన్యమతస్థురాలైనా కూడా ఆవిడ తిరుపతి దేవస్థానం మీద, ఆ దేవుడి మీద నమ్మకం కానివ్వండి, అది డిక్లరేషన్ మీద సంతకం పెట్టడమే కానివ్వండి, ఈ 2 రోజులు కూడా ఆవిడకి చాలా పేరు వచ్చింది. సో ఇది ఏంటంటే పోయి మళ్ళీ మనల్ని జనాలు మర్చిపోతున్నారని మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళు ఈ రకంగా. అంటే తిరుపతి ఇది పెట్టుకొని కేంద్రంగా పెట్టుకొని ఏదో ఒకటి ఇష్యూ చేస్తే హిందువుల ఇది ఓట్ బ్యాంక్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. సరే, హిందువులకి తెలియదా కరుణాకర్ రెడ్డి ఏ మతస్థుడు, ఆయన గతంలో చేసిన పనులేంటి, ఆయన అంత దేవుడి మీద నమ్మకము ఇది ఉన్న వాళ్ళైతే టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి అయినా, అప్పుడు గతంలో పనిచేసినప్పుడు కూడా అలా కూతురికి ఆచార ప్రకారం, హిందూ ఆచార ప్రకారం పెళ్ళి జరగలేదు కదా, చేసుకోలేదు కదా. అంటే మీ అవసరాల కోసం మీరు హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు ఇక్కడ. సో మీకు హిందూ మతం మీద విలువలు లేదు, ఏమీ లేదు, అందుకని ఏ నిందలైనా వేస్తారు ఇక్కడ. మీకు గోవు అనేది మనకు చాలా పవిత్రమైనది. అట్లాంటి దానిని అనారోగ్యంతో కొన్ని చనిపోయినాయి అనుకోండి, అంటే ఎప్పుడు కూడా మనం చూస్తాం దాని లైఫ్ టైం వచ్చి చాలా తక్కువగానే ఉంటాయి కదా. సో అవి చనిపోయినప్పుడు దాన్ని కూడా ఇది సరిగా పోషణ లేదు, సరిగా ఇది లేదు, దాన్ని చూసుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఎంత అవివేకం అంటే నిన్నటికి నిన్న సిపిఐ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళారు, వాళ్ళు కూడా వెళ్ళి సిపిఐ నారాయణ గారు కూడా వెళ్ళి పర్యవేక్షించారు అక్కడ. సో ఆయన కూడా బయట వచ్చి చెప్తున్నారు అన్నీ బాగున్నాయి, గేదెలు హెల్తీగా ఉన్నాయి, దానికి పౌష్టికాహారాలు ఇస్తున్నారు, చాలా శుభ్రంగా ఉంది, డాక్టర్స్ ఉన్నారు, అన్నీ కూడా చూసొచ్చి చెప్తున్నారు. సో అక్కడ ఇచ్చిన విజువల్స్ కూడా మనం చూసాం, చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంది. గతంలో మనం చూస్తే కరుణాకర్ రెడ్డి కానివ్వండి, అంతకుముందు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ గోవులన్నీ కూడా అమ్ముకోవటం జరిగింది. దాతలు ఇచ్చిన గోవులని పోషించలేక అమ్మేసుకోవటం కానివ్వండి, అడవుల్లో వదిలేసేయటం, ఇట్లాంటి రకరకాలుగా చేసి అక్కడి నుంచి పంపించేసేసి అన్ని పిచ్చి మొక్కలు మూలిసిపోయాయి. సో అవన్నీ కూడా బాగు చేస్తూ వచ్చారు, అవన్నీ కూడా ఒక లైన్ పద్ధతికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గో సంరక్షణ మటుకు చాలా బాగా పెంచడం జరిగింది. చాలా హెల్తీగా ఉండే గోవులు ఉన్నాయి, అక్కడ ఎలాంటి ఇది జరగలేదు. ఇది ఏంటంటే ఓన్లీ తిరుపతి దేవస్థానాన్ని అడ్డు పెట్టుకుని హిందువులని టార్గెట్ చేసినట్టే కనపడుతుంది. ఇక్కడ మొత్తం హిందువుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న పవిత్రత దెబ్బతింటుంది అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇంకా లేనిపోనివి, అంటే వాళ్ళ మనసులు బాధపడేటట్టు. మీకు అర్థమవుతుందా? వాళ్ళని ఏదో లడ్డూలో చేశారు, వాళ్ళ లడ్డు కల్తీ నెయ్యితో చేశారు. సరే, అది తెలిసితే జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చింది కదా.
సో ఆ చెడ్డ పేరుని మనం ఎలా కప్పిపుచ్చాలి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద మళ్ళీ నింద ఏదైనా వేయాలి, అదే దేవస్థానం ఇదిగా బేస్ చేసుకొని వేయాలి, టీటీడీ దేవస్థానాన్ని బేస్ చేసుకొని ఏదో ఒక నింద వేయాలి. దాని పర్యవసానమే ఈరోజు గోవుల గురించి వీళ్ళు మాట్లాడేదే కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. అసలు పులివర్తి నాని గారు ఫోన్ చేశారు కరుణాకర్ రెడ్డి గారికి, వచ్చి మీరు పర్యవేక్షించండి, మీరు రండి అని చెప్పి పిలిచారు. ఈయన 2000 మందితో వెళ్ళాలా, అదేమో తీర్థయాత్రకు వెళ్తున్నాడా లేకుంటే ఆడేమైనా యుద్ధానికి వెళ్తున్నాడా, ముష్టి యుద్ధం ఏమైనా చేయిపోతున్నారా తిరుపతిలో? అంటే వీళ్ళు రౌడీయిజం చేయాలనే ఉద్దేశం, అక్కడ కొట్టుకోవాలని వెళ్తున్నారా, కొట్టించాలని వెళ్తున్నారా ఎమ్మెల్యేలని? అక్కడ అంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, అసలు వీళ్ళని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళే చూస్తారు కదా, వాళ్ళు లోపలికి వెళ్తారు, వాళ్ళు చెక్ చేస్తారు కదా. వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఏముంది? వీళ్ళు మీకు అంత ఇది ఉండుంటే ప్రజలే మిమ్మల్ని ఎందుకు ఓడించారు? మీ మీద అంత నమ్మకం ఉంటే మీరు చెప్పేది ప్రతిదీ అబద్ధాలు అనేది ప్రజలకైతే ఫుల్ క్లారిటీ ఉంది. అయితే తాజాగా రోజా గారు కూడా రంగంలోకి దిగారండి, మమ్మల్ని కావాలని అవసరం చేస్తున్నారు, వెళ్ళనివ్వట్లేదు అని మాట్లాడుతున్నారు. రోజా గారికి ఇప్పుడు అదే ఆవిడకి భక్తి ఉంటే నెలకి 2 సార్లు వెళ్ళేది కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు? ఆమెకున్న ప్రోటోకాల్ అయితే ఆమెకు ఉంటుంది కదా, ఆమెను ఎవరు ఆపరు కదా, ఆమె ఎందుకు వెళ్ళట్లేదు? అంతా ఒక డ్రామా, కలెక్షన్ల కోసం అప్పుడు వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడంతా 100 మందిని తీసుకెళ్ళి దర్శనాలు చేయించి టీటీడీ సొమ్ము తినటం కోసం వెళ్ళింది. ఇప్పుడు అది లేదు కదా, ఇప్పుడు భక్తి పోయింది ఆవిడకి, డబ్బులు పోయాయి, భక్తి పోయింది. డబ్బు ఉంటే భక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ రకంగా ఆవిడ గురుమూర్తి అనే ఎంపీ వెళ్ళారు, ఆయన ఒక ప్రజాప్రతినిధే కదా, ఆయన వెళ్తే సరిపోదా? ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళితూ కూడా అంటారు, తెలుగుదేశం వాళ్ళందరూ వెళ్ళి కరుణాకర్ రెడ్డి గారిని దగ్గరుండి తీసుకురావాలంటే ఏమో ఆయన పెళ్ళి కొడుకా, ఊరేగిస్తున్నారా ఏంటి అది? అసలు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలేనవి? ఆయన ఏంటి దగ్గరుండి తీసుకొచ్చేది? తెలుగుదేశం ఎమ్మెల్యేలు వెళ్ళి ఈయనకేమి ఇప్పుడు రావాలనుకున్నాడు, ఎవరో 4గురుతో వస్తారు, సమస్య పరిష్కారం కావాలనుకుంటే. ఇది సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన కాదు, అది కొట్టుకోవాలి, అక్కడ గొడవలు జరగాలి, సమస్యని పెద్దలు జటిలం చేయాలి. 2000 మందితో ర్యాలీ అదేమన్నా? అంటే తిరుపతిలో కూడా ఇప్పుడు ఎట్లా చేస్తున్నారంటే వచ్చే భక్తులకి మనశాంతి లేకుండా చేయటానికా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటానికా, తిరుపతి వెళ్తే కొట్లాట్లు గొడవలు ఉంటాయని భయపెట్టడానికా? అరే కంపెనీలనే రాష్ట్రం మొత్తం రానివ్వలేదు, ఇప్పుడు తిరుపతికి భక్తులు ఏదో దండం పెట్టుకోవడానికి వెళ్తే కూడా, వాళ్ళ భక్తి కోసం వెళ్తే కూడా అక్కడ కూడా రానివ్వకుండా చేస్తున్నారంటే ఎంత అరాచకం స్టార్ట్ అయిపోయింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అలాగే బిఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాతనే తిరుమల పవిత్ర మంట కలిసింది. వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల తొక్కిసలాట దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు గోవులు చనిపోయే వరకు అంతా కూడా బిఆర్ నాయుడు వైఫల్యమే అని చెప్పి వైసీపీ అంటుంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీటీడీలో చాలా అక్రమాలు కరుణాకర్ రెడ్డి చేశారు. సో గోశాలకు సంబంధించి కూడా ఆయన దానా దగ్గర నుంచి గోవులు మరణించేదాకా మొత్తం కూడా విజిలెన్స్ వాళ్ళు కూడా రానియకుండా అక్రమాలు చేశారు. సో ఆ విజిలెన్స్ రిపోర్ట్ బయటపడుతుందని, దాన్ని అంటే ఇప్పటికే ఒక తిరుమతి లడ్డు అంశంలో అంటే పేరు పోయింది కాబట్టి ఇది కూడా బయటపడితే ఇంకా ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో ఈ హైడ్రామాకి గోవులు చనిపోయాయని తెరదీసింది వైసీపీ అని చెప్పి 2 పార్టీలు కూడా ఆరోపణలు చేసుకుంటున్నాయి. సో ఎవరి మాటల్లో నిజమే? గతంలో 5 సంవత్సరాల్లో మటుకు విజిలెన్స్ వాళ్ళు కానివ్వండి, ఒకవేళ పర్యాటకులు ఇది వరకు వెళ్ళి చూసేవాళ్ళు, ఇలా ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూసేవాళ్ళు, అది కానివ్వండి ఏవీ లేకుండా స్టాప్ చేసేశారు. అక్కడ దానా సరిగా లేదు, అంటే వాటికి పౌష్టికాహారం ఇవ్వలేకపోయారు. అంటే నేను అదే చెప్తున్నాను, వీళ్ళ సొమ్ము పెట్టేది కాదు అది, టీటీడీ దేవస్థానం సొమ్ము గోవులకి పరిరక్షణ కోసం వాడుతారు. కానీ అది కూడా ఏదో వీళ్ళ జోబుల్లో పెట్టుకున్నట్టు, వీళ్ళ ఇంట్లో సొమ్ము తెచ్చి ఆడపెట్టినట్టు, వాటికి తిండి పెట్టలేక అంటే వృద్ధులైపోయిన ఇప్పుడు కొన్ని ఒక వయసు దాటిపోయినాక అవి ఎలాగో చనిపోతాయి అన్నప్పుడు వాటిని ఏం చేశారంటే కలేబరాలకు దోలేశారు, కలేబరాలకు దోలేసేశారు, అమ్ముకున్నారు. ఇన్ని రకాల దానిలో కూడా కొన్ని వేల గోవులు అంటే దాతలు ఇస్తారు కదా, ఆ దాతలు ఇచ్చిన గోవులు 1000 గోవులన్నీ కూడా వీళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చేశారు. సో అవన్నీ బయట వస్తాయని ఈ రోజున ఈ డ్రామా చేస్తున్నారు. అంతేగాని అక్కడ ఇప్పుడు ప్రశాంతతకి లోటు కలిగించాలి, అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు వచ్చి
దర్శనాలు చేసుకుంటున్నారు. సో వాళ్ళు అన్ని రకాలుగా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రసాదంలో నాణ్యతలే కానివ్వండి, వాళ్ళకి అక్కడ క్యూ పద్ధతులే కానివ్వండి, సౌకర్యాలే కానివ్వండి, అన్ని రకాలు అంటే రూమ్స్ కానివ్వండి అన్నీ బాగున్నాయి. సో ఏదో ఒకటి అక్కడ ఇలాంటి అల్లర్లు చేసి భక్తులు రానివ్వకుండా చేసి తర్వాత అక్కడ ఏంటంటే చూసారా, కూటమి ప్రభుత్వం వచ్చినాక హిందువులు రావటానికి టెంపుల్స్కి రావటానికి భయపడుతున్నారు అనేటట్టు చేయాలనే ఒక ఆలోచనతో ఇలాంటివన్నీ కుట్రలు చేస్తూ హిందూ టెంపుల్స్ దగ్గర అంతా అన్ని చోట్ల కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో వీళ్ళకి ఏంటంటే హిందువులంటేనే ఒక చిన్న చూపు లాగానే ఈరోజు కనపడుతుంది. హిందువుల మనోభావాలతో ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా కూడా ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో అనుకున్నాం, కానీ ఓడిపోయిన తర్వాత ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. ఇంకా ఇలాంటి టీటీడీలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ చరిత్రలో బాగుపడిన చరిత్రే లేదు. సో వీళ్ళకి ఇంకా భూస్థాపితం అయిపోయేటట్టే కనపడుతుంది. ఈ రకమైన నిందలు కానివ్వండి, ఈ రకమైన హిందూ మతం మీద దాడి కానివ్వండి, ఇవన్నీ చేస్తే వీళ్ళకి గతం ఇంకా చరిత్రలో చెప్పుకోవచ్చేమో ఎప్పుడో వైసీపీ ఉన్నిందని, అట్లా అయిపోద్ది. అయితే నిజంగానే గోవులు చనిపోయి అన్న విషయానికి వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉంటే తిరుపతి ఎస్పీ చెప్పినట్టు ఆయన సెక్యూరిటీతో ఒక మినిమం కొంతమందిని తీసుకెళ్ళి కూటమి సవాల్ విసిరింది కాబట్టి ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉందంటారా? లేదంటే ఇంటి దగ్గర ఆయన చేసినటువంటి హైడ్రామాని ప్రజలు ఏ విధంగా నమ్మే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఇంటి దగ్గర ఫస్ట్ ఏమో ఇంటి గేట్ ఉంటుంది కదా, కరుణాకర్ రెడ్డి వచ్చి అక్కడ పడుకోవటం, వాళ్ళ ఇంటి గేట్ ముందు పడుకోవటం, చుట్టూ జనాలు కూర్చోపెట్టడం, ఇది డ్రామా. ఎక్కడో చూసే జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడో ఆయన వస్తూ ఉంటే రోడ్డు మీద పడుకోబెట్టేసేసారు, ఆయన కొట్టబోతే ఆయన పడుకున్నాడు, ఆ పడుకుంటాం అట్లాగే అయిపోయాడు, అలాంటివి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన పడుకుంది వాళ్ళ ఇంటి ముందు, ఫస్ట్ ఇంట్లో కూర్చున్నాడు, మళ్ళీ తర్వాత ఇంటి బయట వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు గురుమూర్తి అక్కడి వరకు అంటే ఒక ఎంపీ గారు ఉన్నారు, పార్లమెంటరీ ఎంపీ గారు, ఆయన అక్కడి వరకు వెళ్ళారు కదా. సో ఈయన ఎందుకు రాలేదనంటే ఇంతమందితో 2000 మందితో వెళ్ళాలి అని అనుకుంటే ఎవరు అలో చేస్తారు? ఎవరైనా అలో చేస్తారా? సో నిన్ను పిలిచారు కూడా, నీకు సెక్యూరిటీ కల్పిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తే కూడా ఆయన 2000 మందితోనే వెళ్ళాలని అనుకుంటే కావాలని అక్కడ గొడవలు సృష్టించడానికనే కదా. సో అక్కడ చుట్టూరు అంటే శవాలు అలవాటైపోయినాయి వాళ్ళకి, అందుకే ఇంకా అట్లా పడుకొని రోడ్ల మీద దొలుతారేమో అనిపిస్తుంది. ఇంకా వాళ్ళకి గతంలో వాళ్ళ రాజకీయమే శవ రాజకీయాలు కాబట్టి, వాళ్ళ రాజకీయ జీవితాలే అలాంటివే కాబట్టి ఇంక ఇట్లాంటి డ్రామాలు చేసుకుంటూ ఎవరు చనిపోతారా రేపు కొట్లాట్లో చనిపోయినా కూడా మళ్ళీ వాళ్ళని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు చేసే పార్టీ వైసీపీ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.